హలో హాయ్ అండి. కమ్యూనికేషన్లో భాగంగా ఇవాళ మనము ఒక న్యూ టాపిక్ నేర్చుకుందాం. న్యూ టాపిక్ ఏంటి అంటే వేర్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. వేర్ అంటే ఇప్పుడు థింగ్స్ ఎక్కడున్నాయి, ఆబ్జెక్ట్స్ ఎక్కడుంది, పర్సన్ ఎక్కడుంది, యానిమల్స్, వీటికి సంబంధించిన ఏంటంటే వేర్ అనే టాపిక్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం అనమాట. వేర్ అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఏంటంటే మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. 3 స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఫ్లాష్ కార్డ్ మెథడ్, నెక్స్ట్ ఏంటంటే రియల్ ఆబ్జెక్ట్ మెథడ్, నెక్స్ట్ ఏంటి అంటే మూడోది వచ్చేసి ఇమాజిన్ చేసుకొని చెప్పేలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్లాష్ కార్డ్ మెథడ్ ఎలా యూస్ చేయాలంటే ఫస్ట్ కొన్ని ఫ్లాష్ కార్డ్స్ ఇట్లాంటివి ప్రిపేర్ చేసుకోండి. మీరు ఇవి కామన్గా మీరు ఓన్గా కొన్ని ప్రిపేర్ చేసుకోండి. మేబీ ఎక్కడైనా గూగుల్లో అక్కడ ఏమైనా దొరికితే కూడా ఆన్లైన్లో తీసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాష్ కార్డ్ మెథడ్ ఏంటంటే దీనివల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే పిల్లోడు డైవర్ట్ అవ్వడు, ఫస్ట్ థింగ్ ఒకటి అట్రాక్ట్ అవుతాడు. సో చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్లాష్ కార్డ్ చూసుకోండి, ఒక క్వశ్చన్ రేస్ చేయడం. ఇప్పుడు బనానా టేబుల్ పైన ఉంది, సో మనం బనానా ఎక్కడుంది అని చెప్పేసి క్వశ్చన్ రేస్ చేయాలన్నమాట. చేసి పిల్లోడికి ప్రాంప్ట్ ఇచ్చి టేబుల్ అని చెప్పేలాగా మనము పిల్లోడికి హింట్ ఇచ్చేస్తాం. దెన్ ఏంటంటే కొన్ని మల్టిపుల్ ప్రాక్టీసెస్ తర్వాత ఏంటంటే హింట్ ఆపేసి ఓన్లీ క్వశ్చన్ అడిగేస్తాం అన్నమాట. ఇప్పుడు బాల్ ఎక్కడుంది, మ్యాట్ ఎక్కడుంది, ఎలిఫెంట్ ఎక్కడుంది, ఇట్లాంటివన్నీ ఓన్లీ క్వశ్చన్స్ రేస్ చేసే పిల్లోడు ఏంటంటే ఆ సరౌండింగ్స్ని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పేలాగా పిల్లోడిని మనం ప్రాక్టీస్ చేపిస్తాం. దెన్ ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం రియల్ ఆబ్జెక్ట్స్కి షిఫ్ట్ అవ్వాలన్నమాట. రియల్ ఆబ్జెక్ట్ ఏంటంటే కొన్ని ఆబ్జెక్ట్స్ చైర్లో, టేబుల్ అక్కడక్కడ ఉంచేసి పిల్లోని క్వశ్చన్ చేయడం అనమాట. ఇప్పుడు యాపిల్ ఎక్కడుంది, బనానా ఎక్కడుంది, బాల్ ఎక్కడుంది, ఇట్లాంటి క్వశ్చన్ చేస్తే పిల్లోడు ఆన్సర్ చెప్పేలాగా మనం ప్రాంప్ట్ ఇస్తాం. దెన్ తర్వాత ప్రాంప్ట్ ఆపేస్తాం, పిల్లోనితో ఆన్సర్ చెప్పిస్తాం. ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్, రియల్ ఆబ్జెక్ట్స్ రెండు పిల్లోడికి వచ్చినాయి అనుకో, ఈ రెండిట్లో ఒక కామన్ థింగ్ ఏంటంటే పిల్లోడు విజిబుల్గా కనిపిస్తుంది కాబట్టి చూసి చెప్పేస్తాడు. ఇప్పుడు థర్డ్ వచ్చేది ఇమాజినేషన్ లెవెల్లో ఏంటంటే పిల్లోడు వాటి గురించి ఉన్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ని గుర్తుకు తెచ్చుకొని చెప్పడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లోడు రోజు పార్క్కి వెళ్తాడు, స్లైడ్ ఆడుకుంటాడు, స్వింగ్ ఆడుకుంటాడు. మనం కామన్గా ఒక క్వశ్చన్ లైక్ స్లైడ్ ఎక్కడుంది అని చెప్పేసి మనం అడిగితే పిల్లోడు రోజు జరిగే యాక్టివిటీ కాబట్టి పార్క్ని ఇమాజిన్ చేసుకొని ఆ పార్క్లో ఉంది అని చెప్పేసి చెప్పడం అనమాట. రోజు ఏంటంటే పిల్లోడు షాప్లోకి వెళ్ళి కొన్ని ఐటమ్స్ కొనుక్కుంటాడు. మనం ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఏంటంటే పాస్ట్లో తన గురించి ఉంది కాబట్టి మెమరైజ్ చేసుకొని ఆన్సర్ చెప్పేలాగా. రోజు నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు కాబట్టి చూసుకొని మన క్వశ్చన్ నాన్న ఎక్కడున్నాడు అంటే ఆఫీస్ అని చెప్పేలాగా అనమాట. పిల్లోడు ఏంటంటే పాస్ట్ జరిగిన మొత్తం ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకొని మన క్వశ్చన్ అడిగినప్పుడు దానికి రిలేటెడ్గా ఆన్సర్ చెప్పడము ఈ ఇమాజినేషన్ అనమాట. పిల్లోడు ఏంటంటే ఇమాజినేషన్ లెవెల్ వరకు రీచ్ అయిపోయి ఇమాజిన్ చేసుకుని ఆన్సర్ చెప్పేలాగా చెప్తున్నాడు అనుకుంటే పిల్లోడికి వేరనే కాన్సెప్ట్కి సంబంధించిన మ్యాక్సిమం అంతా వేరనే కాన్సెప్ట్ పిల్లోడు నేర్చుకున్నాడు అని దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక్కళ్ళతో ఆగకుండా ఇంట్లో ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ క్వశ్చన్ అడిగేలాగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఒక్కళ్ళే అడగడం వల్ల పిల్లోడికి స్ట్రక్చర్ బిహేవియర్ వస్తుంది అనమాట. అంటే వాళ్ళొక్కళ్ళకే రెస్పాండ్ అవ్వాలి, ఇంకా మిగతా వాళ్ళకి రెస్పాండ్ అవ్వద్దు అన్న ఫీలింగ్ పిల్లోడిలో క్రియేట్ అవుతుంది. సో ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ క్వశ్చన్ అడిగేలాగా మీరు ప్లాన్ చేసుకోవడం వల్ల పిల్లోడికి ఏంటంటే కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది. ఇంకొకటి సోషలైజేషన్ కూడా మీరు ఇంప్రూవ్ చేయొచ్చు. ఇంకా వీటికి సంబంధించిన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ. లయన్ బ్యాగ్ on the yellow chair. Okay, yeah, okay. Where is umbrella? Umbrella on the chair. Yes, okay. Where is keys? Keys on the mat. Okay, yes. Yeah, okay. Where is marker pen? Marker pen in the window. Yes, very good. Okay. Where is water bottle? Water bottle in the table. Okay, on the table, right? Yes. Mommy in the shop. Okay, where is daddy? Daddy in the home. Okay, where is Praju? Raju in the school. Okay, where is your school bag? School bag in the school. Okay, yeah. Where is your lunch box? Lunch box in the bag. Okay, yeah. Where is milkshake? Milkshake not